ఇక ఓజీ వంతు మాత్రమే మిగిలింది. ఓజీ సినిమా ఎప్పుడొస్తుంది, రికార్డులని ఎప్పుడు తిరగరాస్తుంది అంటూ జన సైనికులు అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా గత నెల అంటే ఆగస్టులో మనం చూసుకుంటా ఉంటే ఏ ఒక్క సినిమా కూడా హిట్ పడలేదు. అటు డిస్ట్రిబ్యూటర్లకు కానీ అదేవిధంగా బాక్స్ ఆఫీస్ కూడా వెలవెలబోయింది. సో ఇక్కడ సెప్టెంబర్ వచ్చిన తర్వాత సెప్టెంబర్లో ఎలాంటి హిట్లు కొట్టాయి మనం చూస్తే ఘాటీ సినిమా, మదరాసి వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా ఫ్లాపులుగా నిలిచాయి. ఆ తర్వాత చిన్న సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి లిటిల్ హార్ట్స్ అనేవి ఆ సినిమా కూడా మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్తుంది. ఆ తర్వాత మిరాయి సినిమా, ఇంకా మిరాయి సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్కి ఇంకా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా దాటేసింది. ఈ సినిమా సక్సెస్ని ఎవరు కూడా ఆపలేరనే రేంజ్లో మంచి విజయవంతంగా దూసుకెళ్తుంది ఇక్కడ తేజ సజ్జ గారి మిరాయి సినిమా. సో మరి ఇప్పుడు అందరి చూపు కూడా ఓజీ సినిమా మీదనే ఉంది. సెప్టెంబర్ 25కి వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా గురించి ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క పోస్టర్ కానీ, గ్లిమ్స్ కానీ, సాంగ్స్ కానీ, టీజర్ కానీ అన్నీ కూడా అందరినీ చాలా బాగా మెప్పించాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఓజీ అని ఎప్పుడైతే టైటిల్ అనుకున్నారో అప్పటి నుంచి కూడా సినిమాకి తిరుగు లేదు అని చెప్పేసి అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఈ ఓన్లీ సెప్టెంబర్ నెలకే కాదు, ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఓజీ సినిమా పెట్టింది పేరు. ఇంకా ఎవ్వరు కూడా దీన్ని మార్చలేరు. ఖచ్చితంగా ఒక మైల్ రాయిని సృష్టిస్తుంది ఓజీ సినిమా అని చెప్పేసి సినిమా విశ్లేషకులు కానీ, నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ అందరూ కూడా నమ్ముతున్నారు. సుజిత్ గారు ఆ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఇంకా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఆల్రెడీ హిట్ కూడా కొట్టేసాం ప్రీ బుకింగ్స్ ద్వారానే అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు సెప్టెంబర్ 25న ఇంతకుముందు అఖండ 2 పోటీగా ఉండేది బాలయ్య బాబు గారి సినిమా. ఇంకా రెండు సినిమాలను ఏ విధంగా మేనేజ్ చేస్తారని చాలామంది డౌట్ అనుకున్నారు. కానీ అఖండ 2 అక్కడ నుంచి తప్పించుకుంది. ఇంకా మరి ఓజీ సినిమాకి ఎవ్వరు కూడా అడ్డు లేరు. ఇంకా దసరా పండుగ మొత్తం కూడా ఓజీ సినిమాదే. ఖచ్చితంగా ఓజీ సినిమా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి చాలా ఫ్యాన్స్ మాత్రం చాలా నమ్మకంతో ఉన్నారు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారికి తన కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అంటే ఇదేరా బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి సెప్టెంబర్ 25కి అంతకుముందు ప్రీమియర్స్ కూడా పడతాయి. మరి ఓజీ ఎలాంటి రికార్డ్స్ని తిరగరాస్తుందో వెయిట్ చేసి చూడాలి.